ఇలాంటి యాక్టింగ్ చేయలేదు ఇంకెప్పటి వరకు. అరే లాస్ట్ కి ఎన్టీఆర్ అన్న కనిపిస్తాడు సినిమాలో, ఎన్టీఆర్ కనిపిస్తాడు, విశ్వక్సేన్ ఎన్టీఆర్ కనిపిస్తాడు. పులితోని వేట విశ్వక్సేనతో ఆట వద్దు, సినిమా బాగాలేదని చెప్పకండి, సినిమా సూపర్ హిట్. రివీల్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతాడు. అప్పటి వరకు సినిమా మొత్తం చాలా క్యూరియాసిటీగా జరిగింది. అలాగనే కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా ఆడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడటం వల్ల చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే బింబిసార్ అని చెప్పేసి ఆ సినిమా కానీ ఈ మధ్య కాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడటం వల్ల ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అందరూ తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరూ ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడండి, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయండి. ఇవి గ్యారంటీ. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే ఆటోమేటిక్ గా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతాయి. ప్రొడ్యూసర్ కలెక్షన్స్ వస్తాయి, డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్స్ వస్తాయి. అలాగే డబ్బులు పెట్టి కొనుక్కున్న థియేటర్ ఓనర్స్ కి, వాళ్ళకి ఎగ్జిబిటర్స్ కి, వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడండి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వస్తే పాన్ ఇండియా మూవీ అయిపోద్ది. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ హైలైట్. ఈ సినిమా ఎంత బాగుందంటే ఒక ఇంటర్స్టెల్లార్ రేంజ్. ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ అనే సినిమాని మనం థియేటర్ లో చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో, ఆ మంచు అవ్వచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇదంతా మొత్తము ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా బాగుంది, హిట్ సినిమా ఇది. ఈ మహాశివరాత్రి రోజు ఈ సినిమా విశ్వక్సేన్ గారు మీరు తీసిన హీరోగా, డైరెక్టర్ గా ఒక సినిమా తీశారు, ఫలక్నామా దాస్ అని. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టము. ఈ సినిమాతో మహాశివరాత్రికి మీరు హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాందిని చౌదరి గారిని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా. అండ్ అందరూ కూడా ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. పెర్ఫార్మెన్సెస్ కానీ, బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ సినిమాకి మెయిన్ థింగ్ బోర్ కొడుతుంది. మనం ఎప్పుడైతే బోర్ ఫీల్ అవుతామో సినిమాలో, అబ్బా ఎంతసేపు రా అని ఎప్పుడైతే అనిపిస్తుందో సినిమా అక్కడ అయిపోయినట్టే. సో ఆ బోర్ అనే ఫీలింగ్ వచ్చేసింది. సో నాకైతే సినిమా యావరేజ్ కూడా కాదు, ఫ్లాప్ కింద చెప్తా. వన్ టైం వాచ్, సెకండ్ టైం మనకు తెలిసిపోతుంది ఇంత బోర్ సినిమా రెండోసారి అంటే మన వల్ల కాదు. సో 5కి 2 రేటింగ్తో క్లోజ్ చేస్తున్నాయి సార్. అయ్యా మైకులు దించండి అయ్యా, మైకులు దించండి అయ్యా. హైలైట్స్ అంటే మొత్తం అంటే ఒక్కొక్క స్క్రీన్ అని అంటే మొత్తం అంటే ఒక్కొక్కరు 3 రోల్స్ ఉంటాయి. ముగ్గురు క్యారెక్టర్ ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్న. సో లాస్ట్లో ఒక సింహంతో ఫైటింగ్ అలా ఆ టైప్లో వస్తుంది. సో మీరు చూడండి, అదే హైలైట్ అన్న. క్లైమాక్స్ అయితే హైలైట్ అంటే హైలైట్ అనిపించింది నాకు. సో ఓవరాల్గా సినిమా అనేది ఒక రకంగా చూడొచ్చు అన్న. సినిమా మీరు చూడండి, నచ్చుతుంది. ఫైటింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అన్న? మైనస్లు అంటే అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్లో అంతగా ఎంగేజింగ్గా అంతగా అయితే లేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది అన్న, చూడొచ్చు. ఎలా ఉందండి గామి? ఒక విశ్వక్సేన్ గారి సునామీ అని చెప్పుకోవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ ఉందన్న. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ విశ్వక్సేన్ కెరీర్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా అంటే చాలా బాగుంది. కొత్త స్టోరీ, చాలా కొత్తగా చూపించాడు. ఒక సింహం సీన్ ఉంటుంది అన్న, అది మాత్రం ఎలివేషన్ ప్యాక్ అయిపోతాం అందరం. అక్కడే కట్టి పడేస్తారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది నా సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంది. మరా మూవీ నుంచి ఫాలో అవుతున్నాం. 5-6 ఇయర్స్గా గామి గురించి తెలుసు, ప్రాజెక్ట్ గురించి. సో అన్ని రోజులు వెయిట్ చేసి ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలామందికి మేబీ గ్రిప్పింగ్గా ఉండకపోవచ్చు అని రకరకాలుగా చెప్తారు. బట్ హైలైట్స్ ఏమనిపించాయి మీకు? ద విజువల్స్ అంటే వాళ్ళు వాడిన కెమెరాతో అలాంటి విజువల్స్ రావడం చాలా కష్టం. వేరే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. సో ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆ కెమెరాతో అలాంటి విజువల్స్ కొంచెం కష్టమే. సినిమా స్టోరీ ఎట్లుంది? యా స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. ఫైన్. మూవీ మొత్తం సస్పెన్స్ లో ఉంటుంది. లాస్ట్ చాలా బాగుంటుంది. ముందు టేకింగ్ బాగుంది, చాలా బాగా తీశారు సినిమా మాత్రం. ఎక్సలెంట్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి విజువల్స్ ఉన్నాయి. అండ్ విశ్వక్సేన్ ఏంటనేది మీరు చూస్తే కానీ అర్థం కాదు. అసలు 5 years అమ్మాయి నుంచి అసలు ఆ థ్రిల్లింగ్ అనేది మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఎక్సలెంట్. అసలు మూవీ అసలు అన్ఎక్స్పెక్టెడ్. మేము అసలు ఫ్యాన్స్ కూడా కాదు, వచ్చాం. కానీ ఆ మూవీ చూస్తుంటే ఏంటంటే అలాంటి డైరెక్షన్స్, అలాంటి డైరెక్టర్ ఎప్పుడు కూడా చూడలేదు అనమాట. మేము యాక్చువల్గా మూవీ ఫీల్డ్ కూడా కాదు మాది యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్. అయినా కూడా ఆ మూవీ చూసిన తర్వాత ఏంటంటే ఇలాంటి ఫిల్మ్స్ కూడా మన డైరెక్టర్స్ తీయగలరు అనే థ్రిల్లింగ్ అనేది క్రియేట్ చేశాడు. అసలు విశ్వక్సేన్ ఎలా వస్తారనేది మీకు ఎవరికి అర్థం కూడా కాదు. ఫస్ట్లో చూపిస్తారు, ఫైనల్ ఎండింగ్ మాత్రం ఇట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ. సూపర్. కంగ్రాచులేషన్స్.
స్టోరీని బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నా ఇలాంటి స్టోరీకి అలాంటి టైమే తీసుకోవాలి. కొంచెం పేషెన్స్గా ఉన్నా మీరు లాస్ట్ వరకు బాగుంటుంది. చాలా బాగుంది. కాన్సెప్ట్ ఏంటన్న అసలు మూవీలో? అది సినిమాకి వెళ్ళి చూడండి, ఇంక చెప్పేస్తే ఇంకేం ఉండదు. మెయిన్ వెళ్ళి మీరు థియేటర్లో చూస్తేనే బెటర్. విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? విశ్వక్సేన్ టెరిఫిక్ అసలు. ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అంటే 6 years తీశారు కదా, అంత ఉందన్న? ఏంటండి 6 years తీశారు కదా ఈ సినిమాని? ఉందండి. అంటే మీకు మూవీలో ఎక్కడ ఇది పలానా చోట CGI తీశారు అని మీకు అసలు ఫీలింగే కలదు. ప్రతి చోట మీకు అంతా రియల్ లొకేషన్లో షూట్ చేసినట్టే అనిపిస్తాయి. సో అంతా బాగుందండి. శివరాత్రికి ఎలా శివరాత్రికి ఎలా అర్థం కాదు. శివరాత్రికి ఎలా అనిపిస్తుంది మేము మూవీ చూస్తే? బాగుంది. లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంది. విజువల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? VFX కొంచెం స్లో పేస్లో ఉంటుంది మూవీ, బట్ హైలైట్ ఏంటి సినిమా? హైలైట్స్ ఏంటి సినిమా? విజువల్స్ డైరెక్షన్, విశ్వక్సేన్ యాక్టింగ్, కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ అలా అలా